శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తగజానన పద్మార్కం గజాననమనిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏ విఘ్నాలు లేకుండా ప్రోగ్రామ్ని శుభప్రదంగా ప్రారంభించాలనుకుంటున్నాను. మొత్తం మీద వచ్చానండి. ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? చెప్తా. ముందుగా మీ అందరికీ శ్రీమన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పండగ అనగానే రాశి ఫలాలు చూసుకుంటారు కదా, ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్య అవమానాలు ఇవన్నీ చూసుకుంటారు కదా. మరి అయితే నేనెందుకు వచ్చినట్టు? నా స్పెషాలిటీ ఏమిటి? నేను ఆళ సిద్ధాంతిని, ఏలేశ్వరపు మీనాక్షిని. మరి నా స్పెషాలిటీ ఏమిటా అనుకుంటున్నారా? నేను సినిమా స్టార్స్కి సంబంధించిన గ్రహ ఫలాలు ఎలా ఉన్నాయి, సక్సెస్ శాతం ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ చెప్తానన్నమాట. సో అది మన స్పెషాలిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, సినీ ఫన్ పంచాంగానికి స్వాగతం పలికేద్దాం. ఈ మధ్య ఇద్దరమ్మాయిలతో ఆడి పాడిన జులాయి బాక్సాఫీస్ దగ్గర రేసు గుర్రంలా దూసుకెళ్ళాడండోయ్. ఆ కుర్రాడి పేరు బన్నీ. అల్లు అర్జున్ సన్ ఆఫ్ అల్లు అరవింద్ గారు అన్నమాట. వీళ్ళ నాన్నగారు ఈయనకి ఏం ఆస్తిపాస్తులు ఇచ్చాడో నాకు తెలియదు కానీ అమ్మో తెర మీద మాత్రం డ్యాన్సులు, ఫైటులు, కామెడీలు, అమ్మమ్మమ్మమ్మ ఏం టైమింగ్ అండి. స్వతహాగా సిద్ధించిన ఆస్తిపాస్తులు అంటే ఇవేనేమోనండి. అలానే చెప్పుకోవాలి. మరి బన్నీ బాబు ఇప్పుడు మాత్రం విరాజానంద్ సన్ ఆఫ్ సత్యమూర్తిగా మన ముందుకు వచ్చేస్తున్నాడు కదూ. ఐఎమ్ విరాజానంద్ సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలుగులు మాట్లాడకూడదు సార్. చక్కని కుటుంబ కథా చిత్రం, పైగా త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వం తోడైంది కాబట్టి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఫలితాలను ఇవ్వబోతున్నాయి. బన్నీ బాబు సన్ ఆఫ్ సత్యమూర్తితో పాటు రుద్రమదేవి అనే సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో బెస్ట్ అనిపించుకుంటున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది కదండి. గోనగన్నారెడ్డి అంటూ కత్తి దూస్తూ అమ్మో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడండి బన్నీ బాబు. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఏడా ఉంటా. ఆలస్యం లేకుండా కత్తికో కండగా నరకే. వీరభద్ర, ప్రతీకారం రుద్రమదేవిది. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. గంగానది చిన్న సెలయర్లో ప్రారంభమై మహానది అయినట్టు గంగోత్రితో ప్రారంభించిన మన బన్నీ బాబు దేశముదురులా మారాడు. జూలాయి వేషాలతో ఇద్దరమ్మాయిలతో ఆడి పాడుతున్నట్టు కనిపిస్తాడు కానీ దేవుడా అంటూ రేసు గుర్రంలా దూసుకుపోతున్నాడండి. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తితో పాటు అటు రుద్రమదేవి, ఆ తర్వాత అప్పుడెప్పుడో వచ్చిన ఏబిసిడి సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఏబిసిడి 2 సినిమాతో హిందీలోనూ మనవాడు లెగ్గు పెట్టబోతున్నాడు. నాయనా అల్లు అర్జును, నీ గ్రహాలన్నీ ఒకేసారి అనుకూలంగా నిన్ను వరించేస్తున్నాయి. సో రేసు గుర్రంలా దూసుకెళ్ళిపోవడం ఖాయం. నీకు ఆల్ ద బెస్ట్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఇప్పుడు మన్మథనామ సంవత్సరంలో ఏమిటి, ఈ మన్మథనామ సంవత్సరంలో తెరపై సందడి చేయబోతున్న మరో హీరో నాని. పేరు చూస్తే నిక్ నేములా అనిపిస్తోంది కానీ నవీన్ గంట అనే కుర్రాడు నిక్ నేమ్ నాని పేరుతో బాగా క్లిక్ అయ్యాడండోయ్. ఒకే రోజు అంటే ఈ ఉగాది పండగ రోజునే 2 సినిమాలతో తెరపై తన సత్తా నిరూపించుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం అంటూ క్వశ్చన్ చేస్తూనే ఆన్సర్గా సక్సెస్ని వెతుక్కునే పనిలో పడ్డాడు మనవాడు. అదేనండి హీరో నాని. నా పేరు సుబ్రహ్మణ్యం. 25 ఏళ్ళకే $1 మిలియన్ కంపెనీకి హెడ్ అవ్వబోతున్నాను. నా పెంట్ హౌస్లో రిలాక్స్ అవ్వాల్సి నేను ఇక్కడ ఈ టెంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండ్ ఏంద్రా,
బెస్ట్ ఫ్రెండ్. వాడితో పాటు ఒక విచిత్రమైన అమ్మాయి తోడైంది. తన పేరు ఆనంది. తనదో టైపు. ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే ఆ దూద్ కాశీ ఒకటి. ఎవడయ్య సుబ్రహ్మణ్యంతో పాటు అప్పుడెప్పుడెప్పుడో రిలీజ్కు రెడీ అయ్యి వెనక ముందు ఆడుతూ వద్దామా వద్దా అంటూ కన్ఫ్యూజన్ పడుతూ మొత్తానికి ఉగాదికి తెర మీద రెపరెపలాడడానికి సిద్ధమయ్యాడండి మన జెండాపై కపిరాజు. నేను వాడిని చూడాల్సిందే. భారతం, భాగవతం, భగవద్గీత, మనుచరిత్ర, వేమన శతకం, సుమతి శతకాలు ఇక్కడ పనికిరావు సార్. ప్రపంచం వేరేలా ఉంది సార్. ఎక్కడ మొక్కాలో ఒకడ మొక్కాలి, ఎక్కడ నొక్కాలో ఒకడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలో ఒకడ తొక్కాలి. అడ్జస్ట్ అవ్వాల్సిన చోట అడ్జస్ట్ అవ్వాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. వ్యభిచారం చేయమంటున్నారు సార్. అసలు ఎవరై నాని అంటే అష్టాచమ్మాతో ప్రారంభమైన నాని ఆట బాక్స్ ఆఫీసు రైడుతో సక్సెస్ అలా మొదలైందన్నమాట. అందరికీ స్నేహితుడా అన్నట్టు నాని ఏగలా మారి సక్సెస్ రేసులోనూ నేను దూరగలను అనిపించుకుని మినిమం గ్యారంటీ ఉన్న పిల్ల జమీందారని ప్రూవ్ చేసేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఫ్లాపులు సెగ తగిలి పైసా వసూలు కాని సినిమాలు చేసి 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 కాస్త వెనకబడ్డ నాని ఇప్పుడు అప్పుడెప్పుడో బంగారు బుల్లోడు, నిప్పురవ్వ లాంటి సినిమాలు ఒకే రోజు రిలీజ్తో లెజెండ్ హీరో బాలకృష్ణ ఫీట్ని మనవాడు రిపీట్ చేయబోతున్నాడు అనమాట. నాయనా నాని, నీకు దుర్దినాలన్నీ పోయి మహర్దశ ఏమిటి మహర్దశ రాబోతోంది. గ్రహాలు నీకు సక్సెస్ జెండా ఊపడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి నీకు ఆల్ ద బెస్ట్. ఎన్టీఆర్ ఈ పేరు మాస్కి మంత్రం. చూడడానికి బొడ్డోళ్ళగా అనిపిస్తాడు కానీ సింహంలా చెలరైగిపోతాడు. ఈ మధ్య బాక్స్ ఆఫీస్కి తన టెంపర్ని చూపించాడండోయ్. అదిరిపోయే హిట్ అందేసుకున్నాడు. పేరంటే శాన్వి. చెప్ప ఏం కావాలి అడుగు. ఎవరైనా అలా అడుగుతారా? ఏదో ఒకటి ఇవ్వాలి కానీ. మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఈ స్మగ్ల్డ్ ఐటమ్స్ లేదని చెప్పు, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. ఇదిగో మనలో మనమాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. ఇలా ఉందంటే తారక్ తాత పేరు సొంతం చేసుకుని నిన్ను చూడాలని అంటూ ప్రేక్షకుల ముందు వచ్చాడు. బాక్స్ ఆఫీస్ బడిలో స్టూడెంట్ నెంబర్ 1 అనిపించేసుకుని మాసివ్ హిట్స్కి ఇది ఆది మాత్రమే అని విజృంభించి సింహాద్రితో చిన్న వయసులోనే చింపేశాడండి రికార్డులన్నీ మనవాడు. కామెడీతో అదుర్స్ అనిపించాడు. డ్యాన్సులు, ఫైట్లు, యాక్షను, సెంటిమెంట్, అమ్మ బాబోయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ క్యారెక్టర్లోనైనా సరే తిరుగులేని బాద్షా అనిపించేసుకున్నాడండి. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావరా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పుస్తూనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి, మీకు బట్టలంటే మహాచరా కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఏమో. ఇదిగోండి గురుగారు మీ పీరు. క్యాప్ ఇవ్వరా, క్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చందు. ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా.
ఏమండోయ్ ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. పాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రే అవతలకి వెళ్ళరా, నేనే ఇది మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. వరుసగా వచ్చిన సక్సెస్ దాడి కారణంగానో, వయసుకు మించిన ఇమేజ్ కారణంగానో ఆ తర్వాత కాస్త తప్పటడుగులేశాడు మన తారక్. కాస్త కుదురుకొని బృందావనంలోకి అడుగుపెట్టి యమదొంగల సక్సెస్ దోచేశాడు. అదే ఊపిలో తన శక్తి చూపిద్దామనుకున్నాడో ఏమో, లేక చూసుకుందామనుకున్నాడో కానీ నీరసపడ్డాడు. ఓసర వెళ్ళిలా మారి దమ్ము చూపిద్దామంటే కుదరకపోయే. రామయ్య వస్తావయ్యా, రభస చేద్దు రావయ్యా అని పిలిచారండి ఫ్యాన్స్ అందరూ. కానీ అవన్నీ అప్పటి గ్రహ ఫలితాలు. మనం మాత్రం ఏం చేస్తాం? గ్రహాలన్నీ మోకమ్మడిగా స్ట్రైకు చేశాయి. కానీ ఇప్పుడు ఆ గ్రహాలు తారక్కి అడుగడుగున సక్సెస్ తారసపడే విధంగా అవకాశాల్ని అందించేస్తున్నాయి. ఇది దయాగాడి దండయాత్ర అన్నట్టు ఈ సంవత్సరం ఎన్టీఆర్ సక్సెస్ యాత్ర అనిపించే విధంగా అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయండి. సో నాయనా తారక్కు నీకు ఆల్ ద బెస్ట్. అన్నయ్య ఎంత కంగారు పడ్డాను తెలుసా? లెఫ్ట్ నుంచి పెట్టింది కాబట్టి సరిపోయింది. అదే రైట్ నుంచి పెట్టుంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేది. అసలే చిన్నమాయ మామూలు కూడా కాదు. రైట్ లెఫ్ట్ పక్కనట్టు నీకు అద్దంలో ఎవడ మొహం కనిపించింది? అదేంటో అన్నయ్య అచ్చం ఇందులా కనిపించింది. మరి ఎందే ముద్దు పెట్టింది? ఒడ్డు పొడుగులోనే కాదు, కమర్షియల్ స్టామినాలోను హీరోలకు ఏమాత్రం నేను తక్కువ కాదండోయ్ అంటోంది ఈ అమ్మాయి. అదేనండి హీరోయిన్ అనుష్క. బాక్స్ ఆఫీస్ బొమ్మాడి. కాకతీయ సామ్రాజ్యాన్నేలే రుద్రమదేవిలా బాక్స్ ఆఫీస్ రాజ్యాలను ఏలడానికి సిద్ధమైపోయింది. రుద్రమదేవి ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? తొలి సినిమాతోనే సూపర్ అనిపించుకుంది. వరుస గ్లామర్ క్యారెక్టర్స్తో కుర్రాళ్ళమ్మతి పోగొట్టేసింది ఈ పిల్ల. ఏ ఉందిలే, 4 పాటలు 3 సీన్లలో కనిపించే పాత్రలేగా, అందంతో నెట్టుకొచ్చేస్తోంది అనుకుంటే అరుంధతిలో విజృంభించింది. బొమ్మాళి నిన్ను వదలా అన్నట్టు లేడీ ఓరియంటెడ్ పాత్రలన్నీ అనుష్కనే వరుసగా వరించేస్తున్నాయి. అమ్మాయి టాలీవుడ్ రుద్రమా అనుష్క. చక్కని భవిష్యత్తు కొట్టొచ్చినట్టు నీ మొహంలో కనిపిస్తోంది తల్లి. పాపం కత్తి పట్టే పాత్రలతో బాగా అలసిపోయినట్టున్నావు. వచ్చే శుభ ఫలితాలతో చక్కని శక్తి వస్తుందిలే. గ్రహాలన్నీ కూడా బొమ్మాళి నిన్ను వదలా అని నీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అమ్మాయి అనుష్క నీకు ఆల్ ద బెస్ట్. ఇక నందమూరి నటసింహం బాలయ్య బాబు లయన్గా జూలు విదల్చడానికి సిద్ధమయ్యాడండోయ్. బాలయ్య బాబు గ్రహస్థితి ఎలా ఉంటుందంటే, వరుస ఫ్లాపులు వచ్చిన ఒక్క సక్సెస్తో తిరిగి ఫామ్లోకి వచ్చే ఫెసిలిటీ ఈయనకు ఉందన్నమాట. మరి ఇంకెవరికి కనిపించదండోయ్. ఆ మధ్య వరుస ఫ్లాపులు వచ్చిన సింహంగా వచ్చి సక్సెస్ని వేటాడేశాడు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో
నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. అవునండోయ్, బాలయ్యని సక్సెస్ వైపే చూడు, రెండో వైపు అంటే ఫ్లాపుల వైపు చూడాలనుకోవద్దు. చూసామనుకోండి వెంటనే మరో హిట్తో నోరు మూయించేస్తారు అన్నట్టే సింహం తర్వాత ఫ్లాపులు వచ్చాయి. వెంటనే లెజెండ్తో లెజెండరీ హిట్ కొట్టేశాడు మన బాలయ్య బాబు. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే తలకాయ కోస్తా. సింహంలా తెరపై రెచ్చిపోయే బాలయ్య బాబుకి లయన్ అనే పేరు కరెక్ట్గా సూట్ అవుతుంది కదూ. అందుకే ఇప్పుడు లెజెండ్ అంటూ దూసుకు వస్తున్నాడు. ఫస్ట్ లుక్తో దుబ్బుదులుపేశాడు. చెప్పొచ్చేదేమిటంటే బాలయ్య బాబు ఇప్పుడు ఎమ్మెల్యే కూడాను. అందుకే ఒకే వైపు చూడు అనటానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. మరి గ్రహ ఫలితాలు చూస్తే సినీ కెరియర్ పరంగా బాలయ్యకు అస్సలు తిరుగులేదు. ఇక రెండో వైపు కూడా చక్కటి శుభ ఫలితాలతో పేరు తెచ్చుకునే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయనిపిస్తోంది. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఇక 6 అడుగుల మిర్చి లాంటి కుర్రాడు మన ప్రభాసు. అమ్మో ఏం హైటు ఏం ఫైటు. కుర్రాన్ని చూస్తుంటే అప్పటి రాజరికపు కాలం నాటి వీరులు గుర్తొచ్చేస్తారన్నమాట. అందుకే బాహుబలి అనే ప్రతిష్టాత్మక చిత్రంతో తెరపై దండెత్తబోతున్నాడు మన ప్రభాసు. టాలీవుడ్ తెరపైకి ఈశ్వరుడిలా వచ్చాడు. సక్సెస్ వర్షన్లో తడిసిపోయాడు, తడిపేశాడు. ఛత్రపతిలా విజృంభించి చక్రం తిప్పే రేంజ్కి ఎదిగిపోయాడు. ఫ్లాపుల పాలిట రెబల్లా మారి మిర్చి లాంటి కుర్రాడు అనిపించుకున్నాడు. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. నాయన ప్రభాసు, ప్రతి అమ్మాయి లవర్ అయినా భర్త అయినా ప్రభాస్ లాంటి వాడు కావాలి అని కోరుకునే ఇమేజ్ తెచ్చేసుకున్నావు బాబు నువ్వు. బాహుబలితో టాలీవుడ్ చరిత్రలో ఒక బలమైన హీరోగా ఎదగబోతున్నావు. ఇవన్నీ నేను చెప్పట్లేదు నాయన, నీ గ్రహాలు అంత బాగున్నాయి అని నే ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. ఇక చరణ్ బాబు సంగతికి వచ్చేద్దాం. ఈ మధ్యనే గోవిందుడు అందరివాడే అంటూ వచ్చి అన్ని వర్గాల వారిని అలరించే ప్రయత్నం చేశాడు కదూ. చక్కని గ్రహబలం ఉన్న హీరో అనే చెప్పుకోవాలి. జనాలు నేసుకొచ్చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అంత మగడువరు నువ్వు. పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. స్టేట్మెంట్లు ఇస్తున్నావేంటి? నేను స్టేట్మెంట్లు ఇవ్వనండి, స్ట్రైట్ యాక్షనే. చరణ్ మెగాస్టార్ ఇమేజ్ నీడలో చిరుతులా దూకాడు. కానీ రెండో సినిమాతోనే టాలీవుడ్ మగధీర అనిపించేసుకున్నాడు. 100 సినిమాలతో కాదు, ఈ ఒక్క సినిమా చాలు చరణ్ కమర్షియల్ స్టామినా ఏమిటో తెలియజేయడానికి. నాయన చరణ్, ఎంతమందికి దొరుకుతుందంటావు ఇలాంటి అదృష్టం? నీకు మాత్రం దక్కింది సుమి. చూడు నాయన చరణ్,
రాబోయే శ్రీను వైట్ల డైరెక్షన్లో చేసే మూవీలో కూడా అద్భుతంగా రాణించే అవకాశాలు కొట్టచోట కనిపిస్తున్నాయి. నీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. రేయ్ 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి. మాసు ప్రేక్షకులకి కావాల్సింది మంచి యాక్షన్, చక్కటి వినోదం. ఫార్ములా సినిమా అయినా సరే ఆ కంటెంట్ ఉంటే చాలు సినిమా గట్టెక్కేసినట్టే. అలాంటి వాళ్ళ కోసం ఓ హీరో తయారయ్యాడండోయ్. అదే మన మాసు మహారాజా రవితేజ. ఎంటర్టైన్మెంట్తో సినిమాని బయటపడేసే సత్తా ఉంది మనోడి దగ్గర. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా? ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా, నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. అంటే నువ్వు ఆ టైపా? నీకు నాకు దోశ నక్కట్ బాబా పో. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్ దా, నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. దా నిన్ను వదలా. కామెడీతో కిక్ ఎక్కించగలడు. కిక్ 2 అంటూ కిక్ సీక్వెల్కి రెడీ అయిపోయాడు మనవాడు. అప్పట్లో వరుస సినిమాలు చూసి వాల్తా పడ్డాడా, ఇక లాభం లేదని బలుపు చూపించాడు, సక్సెస్ కొట్టేశాడు. మరోసారి తన పవర్ చూపించాడు, హిట్ కొట్టాడు. మరోసారి కిక్ ఎక్కించే కామెడీకి సిద్ధమయ్యాడు. ఏదేమైనా రవితేజాని చూస్తే గ్రహాలు సైతం ఎంటర్టైన్ అవుతాయన్నమాట. అందుకే ఈ మన్మథనామ సంవత్సరంలో రవితేజ గ్రహస్థితి శుభకరంగా కనిపిస్తోంది. నాయన మాస్ మహారాజా రవితేజ మంచి హిట్లు కొడుతూ నలుగురిని ఎంటర్టైన్ చేయి నాయన. శుభం. హీరోలుగా టాలీవుడ్కి 4 స్తంభాలుగా నిలబడ్డ నిన్నటి తరం హీరోల్లో బాలకృష్ణ గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇమేజ్కి అతీతంగా ప్రయోగాలు చేయటంలో ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. అప్పట్లో ఉండేవి అన్నట్టు చెప్పుకునే మల్టీ స్టారర్ సినిమాలకి మంచి ఊపు తెచ్చింది మన వెంకీనే. సాక్షాత్తు పవర్ స్టార్తోనే ఏమిటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తోనే మల్టీ స్టారర్ సినిమా కొత్త ధోరణికి నాంది పలికాడు వెంకీ. బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే రే బజరే 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 బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే రే బజరే 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 ఓ బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే రే ఓ బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే రే. వెంకీ చేయనటువంటి పాత్ర ఏదీ లేదని చెప్పాలండి. కమర్షియల్గా సూపర్ సక్సెస్లు ఎన్నో సాధించేశాడు ఆయన. అసలు ఆయన కెరియర్లో హిట్ల పర్సంటేజ్ చాలా ఎక్కువనే చెప్పాలండి. అందుకే విక్టరీ అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు ఆయన. పాత్ర కోసం ఇమేజ్ని పక్కన పెట్టే వెంకీది దృశ్యం అనే ఒక విభిన్నమైన సినిమాలో కూడా నటించి మెప్పించి సూపర్ అనిపించుకున్నాడండి. నా ప్రాణాలు అంటు పెట్టైనా సరే మన కుటుంబాన్ని కాపాడతాను. చిన్న పెద్ద అనే తేడా లేకుండా
ఈ తరం స్టార్స్తో కలిసి పని చేయడానికి ఏమాత్రం మొహమాట పడని వెంకీ స్పోర్టివ్నెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని పూయించి రామ్తో మసాలా నవ్వులు పూయించాడు మన వెంకీ బాబు. ఎవరు పిల్లరైతే మన చెల్లి పిల్లిగా బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా, లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో పోతాడంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిది గుట్టు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తే మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తే పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. ఇక సూపర్ స్టార్ మహేష్ విషయానికి వచ్చేస్తే గ్రహాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి లుక్ వేసేద్దాం. ఓ పక్కన సినిమాలు, మరో పక్క యాడ్స్, ఇంకో పక్క అవార్డులు, మరో పక్క ప్రేక్షకుల రివార్డులు, అన్ని రకాలుగా ఈ సూపర్ స్టారు శ్రీమంతుడనే చెప్పాలి. ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు, ఇక ఆగనే ఆగడనుకోండి. టిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ రైటర్, నేను రైటర్ కాదు ఫైటర్ని. అయ్యి బాబు నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వే మహేష్ బాబు చూడ్డానికి మిల్కీ మ్యాన్ లా ఉంటాడు కానీ దూకుడు చూపించాడంటే మనోడంత రఫ్ అండ్ టఫ్ ఇంకా ఎవ్వరూ ఉండరంటే నమ్మండి. అందంలో అమ్మాయిలకి, యాక్టింగ్తో అబ్బాయిలకి అందరికీ నచ్చేస్తాడు. ఇక దర్శక నిర్మాతల విషయానికి వస్తే మంచి లాభాల్ని తెచ్చిపెట్టే బిజినెస్ మ్యాన్ కూడాను. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. ఈ మధ్య మన సూపర్ స్టార్ సక్సెస్ దూకుడు కాస్త తగ్గిందనే అనిపిస్తోందండి. నేనొక్కడినే అంటూ మహేష్ చేసిన ప్రయోగం ఓ రకంగా చూస్తే విఫలమైందనే చెప్పాలి. మనం మాత్రం ఏం చేస్తామండి, ఆ సమయానికి ఆయన గ్రహఫలం ఆ విధంగా ఉందన్నమాట. దూకుడు వేడితో మన వాడికి ఆగనే ఆగడు అనుకున్నారు అందరూ. కానీ సక్సెస్ రాక ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీమంతుడుగా సక్సెస్ బ్రహ్మోత్సవం చేయడానికి సిద్ధమైపోయాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్రహబలం కూడా సూపర్గా ఉండడంతో ఇక తిరుగు లేనే లేదు అనిపిస్తోంది నా మనసుకి. నాయన మహేష్ బాబు, గ్రహాలన్నీ ఒకేసారి నిన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకుండా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాయి. ఇక నువ్వు దూసుకు వెళ్ళిపోనాయినా. నువ్వంటే పేర్ కాదు, పూర్ కాదు, ఫేస్ కాదు, నువ్వంటే క్యాష్ కాదు, మరేంటి? నువ్వంటే టైం కాదు, డ్రీమ్ కాదు, గేమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు, మరేంటి? Who are you? Who are you? Who are you? ఇప్పుడు పంచాంగంలో ఈవిడ ఎవరి గురించి చెప్పబోతోందా అనే కదా మీ ప్రశ్న. ఈయన పేరు చెప్పే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తోందండి. ఎంతైనా సినిమా స్టార్లకి పంచాంగకర్తని కదా, నాకు అప్పుడప్పుడు డైలాగులు చెప్పాలనిపిస్తుంది. మరి చెప్పేస్తాను, మీరు వినేయండి. ఎవరు పేరు చెబితే యూత్ ఉర్రూతల ఊగుతారో, ఎవరు పేరు పవర్కి బ్రాండ్ అంబాసిడర్లా అనిపిస్తుందో, ఏ పేరు హిట్లకి ఫ్లాప్లకి అతీతంగా ఉంటుందో ఆ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేరేగా చెప్పాలా? ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదూ. కానీ జ్యోతిష్యురాలను అవడం వల్ల ఆ స్థాయి డోసు ఈ టోన్తో చెప్పేశానండి. మరి ఆ స్థాయిలో చెప్తే మీరు కూడా ఒప్పుకోరు కదా, అందుకే మామూలుగా చెప్పేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రహబలం ఏ విధంగా ఉందో ఓ లుక్ వేసేద్దాం. ఆయన గ్రహస్థితి చెప్పాలంటే గ్రహాలని తనకి అనుకూలంగా మలుచుకునేట్టు ఉంటాడు ఆయన, అలానే చెప్పాలి. మరి చూస్తే తిక్క మనిషిలా ఉంటాడు కానీ దానికో లెక్క కూడా చూపిస్తాడండి.
నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. అక్కడ అమ్మాయి కోసం ఇక్కడ అబ్బాయి వచ్చాడు. సుస్వాగతం పలికం. తొలి ప్రేమ చూసి యూత్ ఫేదా అయిపోయారు. తమ్ముడు అంటూ బద్రి అని ముద్దుగా పిలుచుకున్నాం. వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు మన పవర్ స్టార్. పెద్దోడా నేను వస్తాను రా. అరే సుబ్బు ఏంట్రా? తీసుకెళ్ళి శాంతికి బాబా. నాకు కుదరదు, నేను చదువుకోవాలి. ఇచ్చొచ్చి చదువుకోవచ్చు కదరా. చదువుకోకపోతే చదువుకోలేని తిడతారు. శ్రద్ధగా చదువుకుందాం వెళ్తుంటే డోర్ డెలివరీలు కిటికీ డెలివరీలు పోనీ నేను ఇచ్చేస్తాలే. రే మా తమ్ముడు కదూ, మా బుజ్జి తమ్ముడు కదూ, ప్లీజ్ ప్లీజ్. అంతేనా? సరే ఇవ్వు. తీసుకో. ఓ 100 కొట్టమ్మా. 100 ఎందుకు? ఓరి బండోడా, కేక్ తో పాటు క్యాండిల్ కూడా కావాలి కదా. నాకు తెలదలే. కరెక్టేలే, మర్చిపోయాను. బెలూన్లకమ్మా. ఖుషీతో తెలుగు యూత్ కి పవన్ మ్యాన్ ఎక్కేసింది. ఇక ఆ తర్వాత పరిస్థితే మారిపోయింది. అన్ని ఫ్లాపులే. మనం మాత్రం ఏం చేస్తామండి? ఆ సమయంలో ఆయన గ్రహఫలం ఆ విధంగా ఉంది. కానీ మరో హీరో అయితే కనుమరుగైపోయేవాడేమో. కానీ పవర్ స్టార్ కదా, ఫ్లాప్కి క్రేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్న ఏకైక హీరో మన పవన్ కళ్యాణ్ అండి. హలో ఏ మ్యాన్, ఎవరు అమ్మాయికి ఏమవుతావు? నేను ఈ అమ్మాయికి అది ఏదోట్లే, ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలి, హెల్ప్ చేయి. ఏ మ్యాన్, అక్కడ కాదు మ్యాన్, నడుంకి. అలాగే. నో వాట్? వద్దు డాక్టర్, మీ చేతికి వేయండి ప్లీజ్. చేతికి కాదు మ్యాన్, నడుంకు వేసేది. డాక్టర్ నేను చెప్పేది చేతికి వేయండి డాక్టర్ ప్లీజ్. చేతికి వేయాల్సిన చేతికి వేస్తాను, నడుంకు వేయాల్సింది నడుంకు వేస్తాను. ఇది నడుంకు వేయాల్సిన ఇంజెక్షన్. డాక్టర్ మీకు నడు మ్యాటర్ గురించి తెలియదు డాక్టర్, ప్లీజ్ మీరు చేతికి వేయండి. ఈ నడు మ్యాటర్ గురించి మీకు తెలియదు డాక్టర్, ఈ నడు మ్యాటర్ గురించి మీకు తెలియదు. ఈ నడుము వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి డాక్టర్, ఎన్నో సమస్యలు వచ్చాయి. కోడి పందాల వల్ల 2 కుటుంబాలు విడిపోయింటే నేను నమ్మలేదు. పెంకు కింద పడి 2 సామ్రాజ్యాలు కూలిపోయింటే నేను నమ్మలేదు డాక్టర్, నేను నమ్మలేదు. ఇవన్నీ కేవలం కట్టుకథలను కొట్టిపారేశాను డాక్టర్, కొట్టిపారేశాను. కానీ ఇంత చిన్న నడుము వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఈ కథలన్నీ నిజమని నమ్మక తప్పలేదు డాక్టర్, నమ్మక తప్పలేదు. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలంటే 2 గంటలు పడుతుంది డాక్టర్, 2 గంటలు పడుతుంది. అందుకే నేను చెప్పేది మీరు భుజానికి ఇంజెక్షన్ వేసేయండి. డాక్టర్ నువ్వా నేనా? మీరే. నర్స్ సెండ్ హిమ్ అవుట్. అలా అయితే ఓకే, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నడుం కిటువైపు వేసుకోండి, నడుం కిటువైపు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నాకేం తెలీదు, నేను వెళ్ళిపోతున్నా. ఎట్టి చూడు నడువు 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 అని ఒకటే గొడవ. మ్యాటర్ చూసి చిన్న ఏరియా, ఇందులో నీ సమస్యలు. 6 అడుగుల బుల్లెట్, ధైర్యం విసిన రాకెట్కి ఫ్లాపులో ఒక లెక్క చెప్పండి. గబ్బర్ సింగ్తో స్వింగ్ మీదకొచ్చి అత్తారింటికి దారి వెతుకుతూనే అదే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ముందుకెళ్తున్నాడు. అంతా గ్రహ ఫలితం అండి. కానీ గ్రహాలు కూడా ఏం చేయలేకపోయాయి. మరి ఇది కూడా గ్రహ బలమనే అనుకోవాలి. ఏమిటో మొత్తానికి పవర్ స్టార్ అనిపించుకున్నాడండి. సింహం అంటాడు, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రేక్షకుల చేత దేవుడు లెక్క కలవబడే పవర్ స్టారు గోపాలా అంటూ దేవుడు పాత్రను కూడా వేసేశాడు. మరోవైపు జనసేనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టేశాడు. ఇక 2 పడవలపై కాలు పెట్టాడనమాట మనవాడు. అయినా గ్రహాలు బాగుండడం చేత పవర్ స్టార్కి అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా విజయం మాత్రం దాసోహం కాక తప్పేలా లేదు. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు, నీకు ఆల్ ద బెస్ట్. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా.
బాగున్నాయి అంటే టాలీవుడ్కి మంచి హిట్లు రాబోతున్నాయని అర్థం అన్నమాట. ఇక ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం కొదవలేదనే చెప్పాలి. ఇది మన్మథనామ సంవత్సరం కాబట్టి ఈ మన్మథనామ సంవత్సరంలో పరిశ్రమ కళకళలాడబోతోందనే చెప్పాలి. సో చూశారుగా, ఇది ఫన్ పంచాంగం. ఫన్ పంచాంగంలో టాలీవుడ్ సినిమా స్టార్స్ యొక్క గ్రహఫలాలు. మరి ఉంటానండి అవతల కాలీవుడ్, అదేనండి తమిళ స్టార్స్కి కూడా నేనే ఫన్ పంచాంగం చెప్పాలి. ఐ హ్యావ్ టు గో రైట్ నౌ. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ శ్రీమన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.